హలో ఏపీ, నమస్తే. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల ప్రజలని అంటే హిందువుల మనోభావాల్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, బటన్ నొక్కుతూ ఏ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో అదేవిధంగా హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతీస్తున్నాడో మనం ఈరోజు చూద్దాం. ముందుగా రాయలసీమ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏ విధంగా హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నాడో ఒకసారి మనం చూసినట్లయితే, ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సభ్యుడిగా లిక్కర్ కేసు నిందితుడైన శరత్ చంద్రారెడ్డి నియామకం. అదేవిధంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల జీవో కొట్టివేసిన హైకోర్టు. 100 కోట్ల టీటీడీ నిధులు దారి మళ్లింపుపై కోర్టు ఆగ్రహం. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మనం చూసినట్లయితే ఏ విధంగా విడతల వారీగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తారనేది మనం గమనించినట్లయితే, మొదటగా టికెట్ల రేట్లు పెంపు చేయడము, భక్తులు ఏదైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిరాకు పుట్టించే విధంగా గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేపించడము, అదేవిధంగా లడ్లు విషయంలో కానీ ఏ విధంగానైనా ప్రతి ఒక్క విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను ఉద్యోగాలకు నియమించడము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ ఇది రాయలసీమ ప్రాంతం. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి సింహాచలంలో అక్రమంగా అశోక్ గజపతి తొలగింపు కుట్రలు, 13,000 ఎకరాల మాన్సాస్ ట్రస్ట్ భూముల ఆక్రమణకు కుట్ర, సాంప్రదాయాలకు విరుద్ధంగా సంచయిత నియామకం. మరి గత కొన్ని దశాబ్దాల నుంచి అశోక్ గజపతి రాజు గారు ఏదైతే ఈ మాన్సాస్ ట్రస్ట్ ఉందో దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయనను తొలగించి అసలు సాంప్రదాయాలకు విరుద్ధంగా నియమించారు. ఈ విషయంలో అయితేనేమి, అదేవిధంగా కోస్తా ప్రాంతం బెజవాడ దుర్గమ్మ వెండి విగ్రహాలు మాయం, బోర్డులో కాల్మని నిందితుడు కర్ణాటి రాంబాబు నియామకం, నకిలీ దర్శనం టికెట్ల స్కామ్. చూడండి ప్రజలారా, ఏపీ ప్రజలారా గమనించండి. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో దుర్గమ్మ వెండి విగ్రహాలు మాయం, బోర్డులో కాల్మని నిందితుడు కర్ణాటి రాంబాబు నియామకం, నకిలీ దర్శనం టికెట్ల స్కాము. మరి గమనించారా? రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతని చేసిన ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడతల వారీగా ఏ విధంగా నాశనం చేశారు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి సింహాచలంలో తొలగింపు కుట్రలు ఏ విధంగా చేశాడు, అదేవిధంగా కోస్తా ప్రాంతమైనటువంటి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సాక్షాత్తు దుర్గమ్మ వెండి విగ్రహాలు మాయమైనా కూడా ఈ 4.5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అదేవిధంగా ఇలా ఎన్నో అరాచకాలు, ఇంట్లోనే గుడి సెట్ వేసి దేవుడి ముందు ఫోజులు ఇవ్వడం. మొన్న చూసాం సంక్రాంతి పండగ ముందర సాక్షాత్తు అందరం మనము మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము, అలా వెళ్తాము. కానీ ఇక్కడ ఇలా కాదు. రాజన్న రాజ్యంలో దేవుడే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి. దైవ కార్యక్రమాలకు సతీ సమేతంగా హాజరు కాకపోవడము, దేవాలయాలకు వైసీపీ రంగులు, విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులు అటకెక్కడము, అన్ని దేవాలయాల్లో సేవల ఛార్జీలు రుసుములు విపరీతంగా పెంచేయడం. మరి గమనించారా ఏపీ ప్రజలారా? ఏ విధంగా హిందువు స్వామి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆయన హిందూ మతాన్ని స్వీకరించారు అని చెప్పేసి గత ఎన్నికల ముందు జరిగింది. మరి హిందూ మతాన్ని ఏ విధంగా ఇతను ఉద్ధరిస్తాడు? మరి గమనించారా? మరి ఏ విధంగా ఉద్ధరిస్తాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి హిందువులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందువులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అయినటువంటి హిందువులు గమనించండి. దయచేసి ఇతను చేసే మత ప్రచారము, మతాన్ని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది వైసీపీ పార్టీ. మరి గమనించండి, మనము ఈ వచ్చే ఎన్నికల్లో మార్పుకు సిద్ధం కావాలి. అందరూ మరొకసారి గమనించాలని కోరుకుంటూ నమస్తే.